ఇదేనా మీ నివాసం? వర్షం వస్తే ఇక్కడే ఉంటావు? మరి వర్షం వస్తే పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు? అక్కడే. మంచం ఏది? మంచం అలాగో అక్కడ అడ్డుకి ఎట్టించుకోండి వాళ్ళు. మరి వాళ్ళు అడ్డం పెట్టుకుంటే మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? పొద్దు ఇచ్చేస్తారు మంచం. సాయంత్రం అయ్యేసరికి నీకు ఇచ్చేస్తారు. పగలంతా వాళ్ళ ఇంటి డోర్ కింద వాడుకుంటున్నారు. బాగానే ఉంది. అయితే నీ మంచం 2 in 1 గా పనిచేస్తుంది. ఎవరు లేరమ్మా నీకు? లేరమ్మా. ఏమయ్యారు? చనిపోయారు. ఎలా చనిపోయారు? హాస్పిటల్ అంటే తిప్పాను. తిప్పి 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 అప్పుడు పెళ్లి అయిన తర్వాత పాప ఉంటుంది కానీ ఆయన మరి పేరే వాళ్ళ అమ్మాయితో వెళ్ళిపోయాడు. పాప ఇవిడికి? పాప దానికి బల్ల పెరిగేసి కడుపులోనే నా పాప చచ్చిపోయింది. అమ్మ ఉంది, అతను చచ్చిపోయింది. ఒక పాప ఉంటే ఆ పాప పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె అనారోగ్యంతో చనిపోయారు. సో ఒక్కరితే ఉంటున్నారు ఇక్కడ. భోజనం అది ఎలా? అక్కడ పొయ్యి మీద వర్షం ఆ పొయ్యితో వంట చేసుకుంటున్నారని పక్క ఆయన చెప్తున్నారు. జాడీ ఉంది. నేను బియ్యం ఇస్తే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అని ఆలోచిస్తున్నాను మమ్మ. జాడీలో పెట్టుకుంటావు. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? 26 kgs ఇస్తాను, తీసుకుంటావా? నాకు 100 రూపాయలు ఇవ్వు చాలు. 100 రూపాయలు ఆడికి తెచ్చి మమ్మ వెళ్ళు. ఎవరైనా 100 రూపాయలు అప్పు ఇవ్వండి అమ్మా. ఎంతమమ్మా? పంపించారా? ఆవిడ ఇచ్చిన ఆవిడ పేరేంటి? ఉజ్జుడమ్మ. పేరే ఉజ్జుడమ్మ. ఇక అమ్మ రైస్ బ్యాగ్ ఏది? తీసుకురండి పిల్లలు, ఇక్కడ పెట్టండి. 100 రూపాయలకి రైస్ బ్యాగ్ నీకు చవకగా వచ్చింది కదా మమ్మ, కదా? ఇక మమ్మ బియ్యం ఇవి, ఓకేనా? 100 రూపాయలకి నీకు ఇవి ఇచ్చాను. నూనె, కందిపప్పు, అవి అన్ని చాలా సామాన్లు ఉన్నాయి. అటు ఒక 50 రూపాయలు ఇస్తావా? ఇస్తాను. అవును అమ్మ, మర్చిపోయాను. ఫంక్షన్ వచ్చింది కదా నీకు, డబ్బులు ఏవి? ఆన్లైన్ లో అప్పడడం ఎందుకు? నీ ఫంక్షన్ డబ్బులు అప్పులు అవి ఊరుకోమా అమ్మ. లేదమ్మా. ఎవరికి అప్పు ఇచ్చావు చెప్పు? హాస్పిటల్కి వెళ్ళడానికి. సింహాచలం అమ్మ. ఇక పప్పులు, పచ్చళ్ళు ఇంకా ఉన్నాయి. మరి వీటికి కూడా డబ్బులు కావాలి నాకు. ఒక 50 రూపాయలు ఎవరు నవ్వండి అమ్మా. 50 రూపాయలు అప్పు ఇవ్వంటారా? ఈ సామాన్లు ఇస్తాం మేము ఫ్రీగా. అమ్మ ఎంత? 40 అయితే ఇక చింతపండు ప్యాకెట్ తీసేయండి. అయితే 10 రూపాయలు తక్కువ ఇచ్చావు కదా, తీసేయండి 10 రూపాయలకి. మరి 50 రూపాయలు అన్నాను, నువ్వేం 10 రూపాయలు? 5 రూపాయలు, 8 రూపాయలమ్మా. అయితే కొబ్బరి నూనె ప్యాకెట్ తీసేస్తున్నాను అమ్మ. ఇంకా 3 రూపాయలు తక్కువ ఉంది. సరేలే, సరిపెట్టుకుంటానులే, వదిలేసానులే, అది అయిపోయిందిలే. మా అమ్మ చీర బాగుందా? చీరకి 40 రూపాయలు ఇవ్వాలి. ఈ చీర 40 రూపాయలు మా అమ్మ. ఎవరైనా అడుగు, అలా వెళ్ళరా. సరే అయితే ఇదా అక్కడ పెట్టేయండి. మా అమ్మ దగ్గర డబ్బులు లేవంట. ఎవరు ఇవ్వట్లేదు నీకు అప్పు కదా? సరే మరి చీర నీకు వద్దు కదా? మరి అడగట్లేదు నువ్వు. నీకు వచ్చిన ఫంక్షన్ ఒకసారి 5 రోజులు అవ్వకముందే నీ 3000 4,000 కదా ఇప్పుడు ఫంక్షన్. 4,000 ఫంక్షన్. ఏం చేసావు? ఎక్కడ జాడీలో పెట్టావా చెప్పు, తీసుకుంటాం వెళ్ళి. అన్న జాడీలో ఉన్నాయా? పుక్కిరి పిక్కిరి అయిపోతుంది మా అమ్మ 40 రూపాయల కోసం. అడుగు అడుగు, ఎలాగోలాగా ఆవిడ ఎవరు తెస్తున్నారు. ఓహో 100 రూపాయలు తెచ్చావా? చిల్లర లేదులే మా అమ్మ, నేను 100 ఉంచేసుకుంటాను. మంచిది మా అమ్మ. 40 రూపాయలకి మంచి చీర కొట్టుకున్నాం అమ్మ, సంపాదించావు. ఈ చీర నీకెళ్ళామమ్మ. నీకే ఇవమ్మా. నేను సరదాగా అన్నాను, ఎవరి డబ్బులు వాళ్ళకే ఇచ్చేసాయి. ఇందా నీ డబ్బులు. ఇక 100 ఫస్ట్ ఒక ఆవిడ ఇచ్చారు, ఇంకో 100 ఇంకొక ఆవిడ ఇచ్చారు కదా, చిల్లర కూడా ఇచ్చేసాయి. ఓకేనా? ఇవన్నీ నీకు ఫ్రీ. వెళ్ళొస్తాను. చీరలు ఇవన్నీ ఉంచుకో, డబ్బులు మాత్రం ఎవరి వాళ్ళకి ఇచ్చాయి. మళ్ళీ నేను పట్టుకెళ్ళిపోయాను అనుకుంటారు.